ఇస్సాకు యాకోబుల దేవా, శామనస్తర కాంటి యొక్క దేవా, మా దేవా యేసు ప్రభువా, ఈరోజు మాకు నైనా నీ వాక్కు ద్వారానైనా మీ మాతో మాట్లాడి ఒక దీపాన్ని వెలిగించి మా జీవితంలోనైనా వెలుగు మార్గములోకి మరి నడిపించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రొంచెల్లే హల్లెలూయా. సర్వఘనతమై మేసే కలుగును గాక. ఆమేన్. అందరం ఆది కాండంలోకి వెళ్దాం. ఆది కాండము 1వ అధ్యాయము पुस्तक पहला अध्याय 11వ वचनము 11 वचन। जेनेसिस 1st chapter 11th verse. उत्पत्ति की पुस्तक पहला अध्याय 11 वचन। దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫల వృక్షములను భూమి మొలిపించు గాకని పలుకగా ఆ ప్రకారమాయెను. హల్లెలూయా. हालेलुया। ఈ రోజు ఇక్కడ మన దేవాతి దేవుడు యేసు ప్రభు यहाँ पर हमारे प्रभु के प्रभु यीशु వాక్యంలో मसीह మనం చూసినట్లయితే वचन में अगर हम जिस प्रकार से देखते हैं, ఎవరితో మాట్లాడుతుండయ్యా అంటే ఈ వచనంలో ये वचन किससे वो बात करते हैं? మనుషులతో కాదు, इंसान से नहीं, మనుషులతోని మాట్లాడలేడు, मनुष्य से नहीं बात कर रहे हैं। భూమితోని మాట్లాడుతున్నాడు, वो उस पृथ्वी से बात करते हैं। భూమితోని మాట్లాడుతున్నాడు. पृथ्वी से वो बात ఓ करते हैं। భూమి, हे पृथ्वी, నీలోకెళ్ళి तुम में से ఈ గడ్డి మొలిపియు, ये जो है घास वो उत्पन्न हुए, నీలోకెళ్ళి तुम में से ఈ పంట మొలిపియు. ये जो है फसल को वो उगाए। భూమితోని మాట్లాడినప్పుడు, पृथ्वी से जब वो कहते हैं, భూమితోని యేసు ప్రభు మాట్లాడినప్పుడు जब पृथ्वी से यीशु मसीह कहते हैं, మరి మనందరం చూస్తున్నాము. हम सब ये देखते हैं ఈ రోజు కూడా कि आज के दिन ఈ तक రోజు కూడా आज के दिन ఆ तक भी భూమి దేవునికి లోబడుతూ పంటని మొలిపిస్తుంది. वो హల్లెలూయా. पृथ्वी जो खुदा के कहना मानते हुए जो वो अनाज जो है वो उपज करता దాన్ని है। బట్టే ఈ రోజు నువ్వు నేను తినగలుగుతున్నాం. उसी के कारण आज आप और हम जो खा पाते हैं। దేవుని ఆజ్ఞ బట్టే పంట మొలుస్తున్నది. खुदा के आज्ञा के कारण ही जो है वो जो अनाज उत्पन्न करती है ఎంతో पृथ्वी। మంది వ్యవసాయదారులను మనం చూస్తూ ఉంటాము. कितने सारे किसानों को जो है हम देखते हैं, ఎంత కష్టపడ్డా పంట రాదు. कितनी मेहनत करनी पड़ती तभी तो ना वो फसल ఎన్ని उगती है। విత్తనాలు వేసినా, మంచి విత్తనాలు వేసినా పంట రాదు. चाहे कितने अच्छे बीज वो बोए जो है वो फसल नहीं आती है। దేవుడు భూమిని ఆజ్ఞాపిస్తుందంట. खुदा ने जो इस पृथ्वी को जो आज्ञा दी భూమి है, దేవుడికి లోబడి ఈ రోజు వరకు పంటనిస్తూ మనందరికీ ఆహారం ఇస్తుంది. హల్లెలూయా. वो पृथ्वी आज के दिन तक भी खुदा का कहना मानते हुए जो है वो जो ये फसल उत्पन्न करती है और अनाज मिलता है। आज के दिन तक भी ये हो रहा है। రెండవ ఆజ్ఞ చూడండి దేవుడు దేనికి ఇచ్చాడో. देखो दूसरी आज्ञा खुदा ने किसे दिया है? 20వ వచనంలో 20वें वचन में लिखा है, దేవుడు జీవము కలిగి చలించి వాటిని జలములను సమృద్ధిగా పుట్టించునుగాకనియు పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురునుగాకనియు పలికెను. హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. हालेलुया। రెండవది జలములకు ఆజ్ఞాపిస్తున్నాడు. और दूसरा जल को माने पानी को जो खुदा आज्ञा देता है, సముద్రానికి ఆజ్ఞాపిస్తున్నాడు. समुद्र को जो खुदा आज्ञा देता ఓ है, జలములారా, हे जल, ఓ జలములు, हे जल, నీలో నుంచి జీవము కలిగిన వాటిని పుట్టించు. जिसमें जीवन और ऐसे को उत्पन्न करो कहता है। జలములకు ఆజ్ఞాపిస్తున్నాడు. उन पानी उस जल से प्रभु నీలో आज्ञा నుంచి देता జీవం है కలిగిన వాటిని పుట్టించు. कि तुम में से जीवन वाले उन चीजों को उत्पन्न అంటే करो। ఈ రోజు వరకు సముద్రములో జీవం కలిగిన వాటిని మనము తింటూనే ఉన్నామండి. హల్లెలూయా. आज के दिन तक भी समुद्र में जो जीवन से भरे उन जो चीजों को हम खाते हैं। సముద్రము పుట్టిస్తూనే ఉన్నది వాళ్ళని. समुद्र जो उन्हें उत्पन्न करता ही जाता సముద్రము है। దేవుని ఆజ్ఞకి లోబడుతుంది ఈ రోజు వరకు. आज के दिन तक भी वो समुद्र खुदा का कहना मानता है, ఎన్నడూ వెనకకి తిరగలేదు. कभी भी वो पीछे नहीं मुड़ गया है। భూమిని ఆజ్ఞాపించిండు, సముద్రాన్ని ఆజ్ఞాపించిండు. खुदा ने इस पृथ्वी को आज्ञा दी और समुद्र को आज्ञा दी है। భూమి నుంచి పంట వచ్చింది, సముద్రం నుంచి జీవులు వచ్చినాయి. जो है इस पृथ्वी से जो फसल उपज हुई है और जो है उस समुद्र से जो है वो जीवित जो जीव आए हैं। మూడవ ఆజ్ఞ చూడండి और तीसरी आज्ञा 26వ किसको दी है? వచనములో 26वें वचन में लिखा है। 26వ వచనములో మూడవ ఆజ్ఞ तीसरी आज्ञा 26वें वचन में लिखा है, చాలా ముఖ్యమైనది చూడండి. बहुत ही मुख्य है, ध्यान దేనికి दीजिए। ఇచ్చిండో చూద్దాము. किसको दिया है आज्ञा, देखेंगे हम। దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. हालेलुया। మూడో ఆజ్ఞ నరులని పుట్టించడానికి ఇస్తున్నాడంట. जो तीसरी आज्ञा जो मनुष्य को उत्पन्न करने के लिए वो देते हैं, నరులని పుట్టించడానికి దేనికి ఇచ్చిండ ఈ ఆజ్ఞ? जो है नरों को जो है मनुष्य को उत्पन्न करने की वो आज्ञा किसको दिया है? మనదంతా మట్టి శరీరమే కదా. हमारा सबका मिट्टी का ही शरीर है ना। భూమికి ఇయ్యలే ఆజ్ఞ. पृथ्वी को नहीं दी आज्ञा ఓ खुदा ने భూమి, कि हे पृथ्वी, నీలోకెళ్ళి నరుడు పుట్టాలా कि तुम में से जो इंसान उत्पन्न होवे के कर, అని ఇయ్యలేదు. ऐसा नहीं कहा మన आज्ञा दी। శరీరం అంతా మట్టిలో కలిసిపోతది. हमारा पूरा जो शरीर मिट्टी में ही मिलता है। నువ్వు ఎంతైతే ఈ శరీరం కొరకు కష్టపడుతున్నావో तुम जितना इस शरीर के लिए मेहनत ఆ करते हो శరీరం అంతా మట్టిలో కలిసిపోతది. वो पूरा शरीर मिट्टी में मिल जाता అంటే है। నువ్వు కష్టపడినంత మట్టి పాలు, माने जो कुछ भी तुम मेहनत करो मिट्टी में मिलता ही మట్టి है, పాలు. वो सब कुछ मिट्टी में मिल అట్లా जाता है। పని చేయొద్దంటలేను, ऐसा कहकर काम न करने को कहते పని नहीं है, చేయొద్దంటలేను. ऐसा कहकर काम नहीं ప్రతి करना नहीं దేవుని బిడ్డ कहते। పనిమంతుడై ఉండాలా. हर एक खुदा की संतान वो काम करने वाला అది ही रहे। ఆడైనా మొగైనా
वो चाहे स्त्री हो या पुरुष, చిన్నపిల్లలైనా వృద్ధులైనా चाहे वो छोटे हो या बुजुर्ग हो, తగిన పని తగిన వయసునందు దేవుడు వర్ధిల్లమన్నాడు. हर एक जो समय के अनुसार, हर एक उम्र के अनुसार खुदा ने जो अभिवृद्धि पाने को कहा है. కానీ ఒక మనుష్యుడు పుట్టడానికి लेकिन एक इंसान के उत्पन्न होने के लिए దేవుడు భూమికి ఇయ్యలే ఆజ్ఞ, खुदा ने जो पृथ्वी को आज्ञा नहीं दिया తనకి है, తాను చెప్పుకుంటున్నాడు. लेकिन वो खुदा अपने आप से ये कहता है, తనకి తాను చెప్పుకుంటున్నాడు. लेकिन वो खुदा अपने आप से ये कहता है. దేవుడు తన దూతలందరూ అక్కడ ఉన్నప్పుడు वहां पर जब खुदा उसके सारे स्वर्गदूत थे, తనకి తాను చెప్పుకుంటున్నాడు, तब खुदा अपने आप से ये कहता है మనలో నుంచి పుట్టించాలి మనుషునని. कि हम में से उत्पन्न करना है इन मनुष्यों को, మనలో నుంచి పుట్టించాలి మనుషుని. हम में से जो है उत्पन्न करना है इन భూమిలోకి వెళ్ళి मनुष्यों को. పంట ఎట్లయితే పుడతదో, जैसे पृथ्वी में से अनाज उत्पन्न होता है, సముద్రంలోకి వెళ్ళి జీవులు ఎట్లయితే పుడతాయో, जैसे समुद्र में से वो जीव उत्पन्न होते నువ్వు हैं, పుట్టింది దేవాది దేవుడనే యేసు ప్రభువులోకి వెళ్ళి నువ్వు పుట్టినవంట. तुम जो హల్లెలూయా. पैदा हुए तुम वो प्रभु यीशु मसीह के द्वारा तुम पैदा हुए हो. ఒక పంటకే అంత రుచికరంగా ఉంటే देखो एक जो अनाज जो फसल हो इतना चुनकर होता है, तो జలములో ఉన్న జీవులు అంత చూడండి అంత ఫలిస్తూ ఉంటే समुद्र में रहने वाले जीव देखो जिस तरीके से वो फलवंत हो మరి रहे हैं, దేవుళ్ళకి వెళ్ళి పుట్టిన నీవు तुम जो खुदा में से पैदा నువ్వు हुए ఎంత हो, బలంగా ఉండగలుగుతావు, तुम देखो कितने बलवंत ఎంత रहोगे, ఫలించగలుగుతావు. तुम कितने फलवंत हो पाओगे. అందుకనే యేసు ప్రభు యొక్క సారం పోసుకొని నువ్వు ఉన్నవంట. इस హల్లెలూయా, यीशु मसीह के उपज को लेकर तुम हो. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. ఈ రోజు నిన్ను ధైర్యపరిచే మాట ఏంటంటే आज के दिन तुमको हिम्मत देने वाली बात ये దేవుళ్ళకి है వెళ్ళి నువ్వు పుట్టినవంట. कि तुम खुदा में से पैदा हुए हो. దేవుళ్ళకి వెళ్ళి నరుడు పుట్టిండంట. खुदा में से इंसान पैदा हुआ है. అవును, విత్తనము మనుషుల ద్వారా పడుతున్నది, हाँ, वो बीज इंसान में ही आता है, విత్తనము మనుషుల ద్వారా పడుతున్నది. बीज इंसानों के द्वारा ही गिरता है. కానీ వేసిన విత్తనాలు, लेकिन जो डाले गए बीज है, మనుషులేసే విత్తనాలు భూమిలో అయినా సరే चाहे मनुष्य जो धरती पे जो बोते हैं बीज वही అన్ని सही, విత్తనాలు మొలవవు. सारे बीज पौधे नहीं उगते అట్లనే हैं. మానవ రీతిగా కూడా వేసిన విత్తనము, उसी प्रकार से जो है इंसानी रूप में जो डाले गए जो बीज మానవ है, రీతిగా వేసిన విత్తనము కూడా जो इंसानी रूप में डाले गए वो बीज తనంతట भी తాను ఫలించదు. वो अपने आप में फलवंत नहीं होता. భూమి पृथ्वी ఆజ్ఞాపిస్తేనే, जब उसको आज्ञा दी ఆ जाती है, భూమి మంచిగుంటేనే, अगर वो धरती ఆ अच्छी रही నేల तो ही, మంచిగుంటేనే, वो जमीन अगर अच्छी रही तो ही, ఆ నేల మంచిగున్నప్పుడే, जब वो जमीन अच्छी रही దేవుని तभी, ఆజ్ఞకి లోబడినప్పుడే जब वो खुदा की आज्ञा को ఆ मानकर పంట चलता हो, మొలిచినట్టు तब जैसे वो अनाज उगता है, మనుషుల విత్తనం పడినప్పుడు जब इंसानों का जब वो बीज गिरता है तो దేవుని ఆజ్ఞతోనే దేవునిలో నుంచి మనిషి పుట్టగలుగుతాడండి. హల్లెలూయా, खुदा की आज्ञा के जरिए ही और खुदा में से ही जो वो इंसान उत्पन्न हो सकता है. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత ప్రేమిస్తున్నాడో దేవుడు నరుని చూడండి. देखो इंसानों से खुदा कितना प्रेम करता నిన్ను है. ఎంత ప్రేమిస్తాడో చూడండి. देखो तुमसे वो कितना प्रेम करता है. నువ్వు ఏ చింపాంజీలోకి వెళ్ళి కోతులకి వెళ్ళి రాలే అమ్మా. आप किसी जो बंदर या चिंपांजी से में से नहीं आए हो. నువ్వు దేవుళ్ళకి వెళ్ళి స్వయంగా దేవుళ్ళ నుంచి వచ్చిన బిడ్డవంట. హల్లెలూయా, तुम खुद स्वयं उस खुदा में से आए हुए व्यक्ति हो. దేవుళ్ళ నుంచి వచ్చిన బిడ్డవి నువ్వు. तुम खुद खुदा में से आए हुए व्यक्ति ఒక हो. నరుడు దేవుళ్ళ నుంచి వచ్చిన బిడ్డ. एक इंसान जो है ना वो खुदा में से आया हुआ संतान నిన్ను है. గాని ఏ నరుణ్ణి గాని తక్కువ అంచనా వేయొద్దు. అందుకే चाहे तुम अपने आप को या किसी भी इंसान को जो है कम नहीं हाँकना లేకపోతే चाहिए, నువ్వు వేరే నరుని తక్కువ అంచనా వేయొద్దు. या तुम किसी और इंसान को जो है कम नहीं हाँकना चाहिए. నరులు ప్రతి ఒక్కరు దేవుళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు, हर एक इंसान जो इस धरती पर का है वो खुदा में से आया हुआ है. దేవుళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు. वो खुदा में से आए हुए ही हैं. హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. हालेलुया. అందుకే దేవుడు అంటాడు, इसलिए खुदा ये कहते ఆ हैं ఫలము తినకు నువ్వు. तुम उस फल को मत खाओ. ఆ ఫలము తింటే उस फल को खाने से నీకు మరణము, तुम्हारे लिए मृत्यु है. నీకు మరణము. तुम्हारे लिए मृत्यु है. కాబట్టి మనందరికీ కూడా इसलिए हम सब के लिए ఆ యొక్క పాపపు ఫలాలు కాకుండా वो पाप के फल नहीं, लेकिन దేవుడు అంటే ముఖ్యమని తెలుసుకోండి. खुदा के विषय में मुख्य जो है वो जान लो. ఒక పంటకి భూమి ఎంత ముఖ్యమో, जैसे एक फसल है जो अनाज के लिए जो जैसे ఒక पृथ्वी ज्यादा చేపకి जरूरी సముద్రం है, నీళ్ళు ఎంత ముఖ్యమో, जैसे मछली के लिए समुद्र का पानी जितना భూమి जरूरी మీద है, ఉన్న ప్రతి నరుడికి దేవుడు అంతే ముఖ్యము. इस धरती पर जीने वाले हर एक इंसान के लिए भी खुदा उतना ही దేవుడు కన్నా जरूरी है. ముఖ్యము. నువ్వు ఏది చేసుకున్నా సరే जो खुदा से जो छोड़कर जो कुछ भी तुम कर लोगे, దేవుడికేం కాదమ్మా, खुदा के लिए ही नहीं, वो నీకైతది. तुम्हारे लिए होगा. సముద్రం నుంచి చేపను తీసేస్తే బయటికి अगर समुद्र में से जो है मछली निकाल देंगे చేప बाहर, చేస్తుందా సముద్రం చేస్తుందా? जब मछली मरेगी या समुद्र मरेगा? చేప చేస్తుంది. मछली मर जाएगी. కాబట్టి దేవుళ్ళ నుంచి నిన్ను నువ్వు తీసుకుంటే अगर तुम अपने आप को खुदा में से बाहर దేవుడికి निकाल కాదు, लोगे, దేవుడికి వచ్చేది బాధ, కానీ నీకు వచ్చేది మరణము. खुदा को तो सिर्फ दुख होगा, लेकिन तुमको क्या होगा? तुमको मृत्यु आएगी. నీకు మరణం వస్తుంది. तुमको मृत्यु आएगी. భూమిలోకి వెళ్ళి పంట తీసేస్తే పంట వాడిపోతుంది. अगर उस धरती में से अनाज के फसल को जो उखाड़ दिया जाएगा तो वो अनाज దేవుళ్ళకి जो వెళ్ళి नाश నిన్ను होगा. నువ్వు తీసేసుకుంటే अगर तुम अपने आप को खुदा में से నువ్వు निकाल కూడా लोगे बाहर, వాడిపోయి మరణిస్తావు. तुम भी सूख जाओगे, मर जाओगे. ప్రతి నరుడు దేవుళ్ళో ఉండాలి. అందుకే हर एक इंसान को इसलिए ही खुदा में रहना जरूरी
है। హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. 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 కాబట్టి దాని గురించి చెప్తూ పోతుంటే ఇంకా వెళ్ళిపోవచ్చు లోతులో, కానీ जब उसके बारे में जाते हैं और आखिर आप जा सकते हैं, ఈ लेकिन రోజు ముఖ్యమైనది నీ కొరకు आज के दिन सबसे जरूरी तुम्हारे लिए है దేవుడు నీకు కావాలా, कि तुमको खुदा चाहिए, దేవుడు నీకు కావాలా, कि तुमको खुदा चाहिए, దేవుని ఆవరణలో నువ్వు ఉండాలా, खुदा के आवरण में तुमको रहना है, దేవునితోనే నువ్వు ఉండాలా. तुमको खुदा के साथ रहना ప్రతి है। నరుడు దేవునితో ఉండాల్సిందే, हर एक इंसान को खुदा के साथ रहना ही అప్పుడే है, వాళ్ళలో జీవం ఉంటది, तभी उसमें जो जीवन रहता వాళ్ళలో है, మరణం అనేది ఉండదు. उस व्यक्ति में मृत्यु नहीं रहता है। నీకు నీ పిల్లలకి దేవుడైన యేసు ప్రభు ముఖ్యమవును గాక. तुम्हारे लिए, तुम्हारे बच्चों के लिए वो खुदा प्रभु यीशु मसीह सबसे जरूरी बनकर रहे। హల్లెలూయా హల్లెలూయా. 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 కాబట్టి మొట్టమొదటిగా इसलिए सबसे पहले దేవుళ్ళ నుంచి నువ్వు వచ్చినావు కాబట్టి तुम खुदा में से आए हो, इसलिए నీకన్నిటికన్నా ముఖ్యము దేవుడు. దేవుడు లేకపోతే నువ్వు మరణమే. जो तुम्हारे लिए सबसे जरूरी खुदा है, खुदा के बगैर तुम्हारे लिए तो मृत्यु ही है। హల్లెలూయా. హల్లెలూయా. కొన్నిసార్లు అనిపిస్తుంది, थोड़े बार ऐसा लगता है, చాలా మందికి అనిపిస్తూ ఉంటది, बहुत से लोगों को ऐसा लगता है, మరి ఎందుకయ్యా అని అనిపిస్తూ ఉంటది. क्यों कहकर उन्हें ऐसा लगता है, దేవుడిచ్చినయే కదా, ये तो सब कुछ खुदा का दिया हुआ है వాటికి ना। ప్రాధాన్యత ఇస్తా ఉంటారు. उनको सबसे ज्यादा वो प्रामुख्यता చాలా देते మంది हैं। వచ్చి అంటా ఉంటారు, बहुत से लोग आके ये कहते हैं అన్న దేవుడిచ్చిన ఉద్యోగమే, कि अन्ना खुदा के द्वारा दिया దేవుడు गया ఇచ్చిన नौकरी అన్ని, है, खुदा का ही दिया हुआ है सब అందుకే कुछ, దేవునికి దూరమైన అంటారు, इसलिए खुदा से दूर हुआ हूँ कहते అందుకే हैं, దేవునికి దూరమైన అంటుంటారు. इसलिए खुदा से दूर हुआ हूँ कहते हैं। దేవుడిచ్చిందే కదా అన్న, खुदा का दिया हुआ ही है అక్కడ ना, ఉన్న నేను जो वहां पर हूँ इसलिए, అని అంటా ఉంటారు. इसलिए ऐसा कहते हैं। దానికి ఒక సింపుల్ ఉదాహరణ మీకు उसका आसान उदाहरण मैं तुमसे कहता ఎస్తేరు हूँ। గ్రంథంలో ఉంటది. एस्तेर की पुस्तक में लिखा है దేవుని సన్నిధి నుండి कि खुदा की शरण से, దేవుని యొక్క खुदा के ఇచ్చిన వాటిపైన दिए हुए उन बातों पर మన దృష్టంతా పెట్టుకొని हमारी निगाहों को उन्हीं बातों पर रखकर దేవుని మర్చిపోకండి. खुदा को तुम मत भूल जाओ। దాంట్లో ఎస్తేరు గ్రంథమే మనకు ఉదాహరణ. एस्तेर की पुस्तक हमारे लिए इस बात का उदाहरण है। ఎస్తేరు గ్రంథంలో ఇద్దరు రాణులు ఉన్నారు. एस्तेर की पुस्तक में दो रानियां हैं। చూడండి బాగినండి, ఇది ఇద్దరు రాణులు ఉన్నారు. देखो दो रानियां हैं, ఒక రాణి పేరు, एक रानी का नाम, రాజు యొక్క భార్య పేరు, राजा की पत्नी का ఆ नाम, రాణి పేరు వస్తి. जो उस रानी का नाम है वस्ती। వస్తి, वस्ती, ఆ యొక్క వస్తి రాణి वो वस्ती नाम की रानी, ఆ రాజు తీసుకుపోయి ఆమెని మంచి ప్యాలెస్ లో పెట్టిండు. राजा उसे ले जाकर एक अच्छे महल में रखा है। ఆమెకి చెలికత్తలందరిని పెట్టిండు. उसके संग जो है सखियों को, सहेलियों को, दासियों को रखा है। ఆ రాణి కింద అనేక మంది స్త్రీలు ఉన్నారంట. उस रानी के लिए बहुत सारी स्त्रियां हैं। ఒక రోజు రాజు పిలిచిండంట, एक दिन राजा ने అమ్మ बुलाया వస్తి, कि अम्मा ఓ वस्ती, రాణి అయిన వస్తి, हे रानी वस्ती, నా దగ్గరికి రా, ఒకసారి పని ఉందని. एक बार तो मेरे पास आओ, मुझको तुमसे काम है कहकर। రాజు నుంచి వస్తి రాణికి పిలుపొచ్చింది. जो राजा के पास है, जो उस वस्ती रानी के लिए बुलावा आया है, పిలుపొచ్చినప్పుడు जब बुलावा ఈ आया వస్తి రాణి ఏం तो చేస్తున్నదంటే ये वस्ती रानी क्या తన करती దగ్గర है, ఉన్న చెలికత్తలందరితోని उसके पास की जो सारी सहेलियां हैं, విందిస్తూ, जो उन सब को कहते हुए, రాజు చెప్పిందే राजा का कहा हुआ ही है, విందిస్తూ लेकिन वो सब कहते हुए చాలా బిజీగా ఉన్నదంట. बहुत ही जो व्यस्त थी वो। రాజుతో ననిండంట, राजा से ये कहा, రాజా నువ్విచ్చిన చెలికత్తలే, राजा तुम्हारी दी हुई ये सारी सखियां నువ్విచ్చిన हैं, ఆడవాళ్ళ వీళ్ళంతా నాకు, ये सारी स्त्रियां आप ही ने मुझको दिया నువ్విచ్చిన है, పని వాళ్ళ వీళ్ళంతా, ये सारी जो दासी आप ही ने मुझको दिया వాళ్ళకి है, నువ్వు విందిమన్నావు కదా, जब आपने इनको दावत देने को कहा है వాళ్ళకి ना, ప్యాలెస్ లో విందిమన్నావు కదా, तो आपने ही तो कहा उनको इस महल में जो दावत देने के అందుకే लिए, నేను రాను, इसलिए मैं नहीं आऊंगी, వీళ్ళకి నువ్వు చెప్పిన పని నేను చేస్తూ ఉంటా आपने जो करने को कहा मैं इनके लिए वो करती అని रहूंगी। వస్తి రాని తన అక్కడ చెలికత్తలందరికీ విందులో పాల్గొన్నదంట. वहां पर वो वस्ती रानी उसकी सखियों के लिए जो दावत दी गई उसमें वो सहभागी रही थी। రాజు పిలుపుని, और राजा के बुलावे రాజు को, పిలుపుని राजा के बुलावे को స్వీకరించలేదంట. स्वीकार नहीं किया। అప్పుడు ఏమైంది, तब क्या हुआ, తనకున్న కిరీటము, उसके सिर पर का मुकुट, తనకున్న రాణి స్థానము उसका रानी का स्थान పోయింది. चला गया। రాజు ఇచ్చిందే రాణి స్థానము, राजा नहीं दिया उसको रानी రాజు का ఇచ్చిన स्थान, ప్యాలెసే, राजा का ही दिया हुआ महल है उसको, రాజు ఇచ్చిన స్త్రీలే, राजा ने उसको वो स्त्रियां दिया రాజు है, పెట్టమన విందే, जो राजा ने कहा उनको दावत देने के लिए, రాజు ఇచ్చినే అన్ని. राजा के ही दिए हुए है सब కానీ कुछ। ఎప్పుడైనా రాజు పిలుపు వచ్చినప్పుడు, लेकिन जब राजा का बुलावा आया, లేదు రాజా నీ పనులతో నేను బిజీగా ఉన్నానని అన్నాడు అనుకో, नहीं राजा आपके दिए हुए लोगों में ही मैं व्यस्त हूं ऐसा कहोगे तो, ఆ యొక్క రాణి కిరీటము పోయింది, స్థానము పోయింది. रानी का वो उसका मुकुट गया और वो स्थान भी गया। నువ్వు కూడా और तुम भी దేవుడిచ్చిన సేవనే ఉండొచ్చు, खुदा की दी हुई सेवा ही होगी, పనులే కాదమ్మా, काम ही नहीं, సేవనే ఉండొచ్చు. चाहे सेवा ही होगी। బిజీగా సేవ వర్క్ లో ఉంటుండొచ్చు, व्यस्त हो तुम सेवा के काम లేకపోతే में, ఉద్యోగంలో या ఉంటుండొచ్చు, तुम अपनी नौकरी में रहते हो, దేవుడిచ్చిన కుటుంబంలో బిజీగా అయిపోయి ఉండొచ్చు. खुदा के दिए हुए परिवार में तुम बड़े व्यस्त हो गए होंगे। కానీ దేవుని పిలుపు వచ్చినప్పుడు, लेकिन जब खुदा का बुलावा आवे, నీతో నేను ఉండాలని అనుకుంటున్నప్పుడు, मैं तुम्हारे संग रहना चाहता हूँ ऐसा जब నీతో वो నేను कहे, గడపాలనుకుంటున్నప్పుడు, मैं तुम्हारे संग
कहे, मैं మాట్లాడాలనుకుంటున్నప్పుడు तुमसे बात करना चाहता हूँ जैसे ప్రతి वो कहे, ఉదయాన్నే నిన్ను లేపుతున్న 4 గంటలకి నీకు ఎందుకు మేలుకు వస్తున్నదో నీకు తెలియకుండా ఉన్నది. हर सवेरा 4 बजे मैं तुम्हें उठाता हूँ, मैं तुम्हें नींद क्यों नहीं जाग रहे हो, तुम क्या करते हो? जब ఆ कहते రోజు हैं, సమయల్ని లేపినట్టు నిన్ను కూడా లేపుతున్నా నేను. जैसे उस दिन समूएल को उठाया था वैसा मैं तुमको उठाता हूँ నీకు कह ఇంకా रहे అర్థం हैं। కావట్లేదా? तुमको क्या अभी तक समझ नहीं आ रहा? ప్రతిరోజు प्रतिदिन నేను నిన్ను పిలుస్తున్నా, मैं तुमको बुला रहा నీతో हूँ, మాట్లాడాలనుకుంటున్నా, मैं तुमसे बात करना चाहता వాక్యం हूँ, ద్వారా మాట్లాడాలనుకుంటున్నా, वचन के द्वारा बात करना चाहता వాక్యము हूँ। చదువుమని ప్రేరేపిస్తున్నా, वचन पढ़ो, यह प्रेरेपण मैं तुझको देता ప్రార్థన हूँ। చేయమని ప్రేరేపిస్తున్నా. प्रार्थना करो कि यह प्रेरेपण मैं तुझको నీ देता हूँ। పరిస్థితులు నిన్ను ప్రార్థన చేసేలాగా చేస్తున్నా నేను. चाहे तुम्हारी परिस्थिति तुम प्रार्थना कर सको ऐसा मैं कर అయినా रहा हूँ। సరే फिर भी నువ్వు ప్రార్థన చేయకుండా, तुम प्रार्थना नहीं నువ్వు करके, ప్రార్థన చేయకుండా, प्रार्थना नहीं నువ్వు నాతో करके, మాట్లాడకుండా, तुम मेरे साथ बात नहीं करके, నేనిచ్చిన ఉద్యోగానికి, నేనిచ్చిన పనులకి, నేనిచ్చిన కుటుంబానికి, నేనిచ్చిన వాటిపైన నేను దృష్టి పెడుతున్నావే కానీ मेरी दी हुई इस नौकरी, मेरी दी हुई इस काम, मेरे दी हुई इस परिवार, उन बच्चों के पर फिर तुम अपना ध्यान दे रहे हो। लेकिन నేను పిలిచినప్పుడు నువ్వు నా దగ్గరికి రాట్లేవు. जब मैं तुमको बुला रहा हूँ तब तुम मेरे पास नहीं आ रहे हो। అందుకే ఎన్నో పొడగొట్టుకుంటూ ఉన్నారు. इसलिए बहुत सी ऐसी बातों व चीजों को तुम खोते चले जा रहे हो, खोते चले जा रहे हो। ఫలించలేకపోతూ ఉన్నారు. तुम फलवन नहीं हो रहे हो, नहीं हो रहे हो। దేవుని ఫలము 100% అయితే 10% ఫలిస్తున్నావు నువ్వు. अगर खुदा का दिया हुआ फल 100% है, तुम सिर्फ 10% ही फलवंत हो रहे हो। ఎందుకొరకు అనంటే किस लिए माने? చాలా మంది క్రైస్తవ బిడ్డలే बहुत से मसीही लोग भी దేవుడిచ్చిన ఈ వాటిలోనే బిజీ అయిపోయినరు. खुदा की दी हुई बातों में ही वे దేవుని व्यस्त हो गए, పిలుపులో మాత్రం దూరం అయిపోయినరు. लेकिन खुदा के बुलाहट से वो दूर हो गए। దేవునితో సావాసంలో, ప్రార్థనలో, వాక్యంలో దూరం అయిపోయినరు. खुदा के संग के सहवास, संगति, प्रार्थना, वचन, इससे वो దేవునితో दूर हो गए ఏకంగా हैं। గడపడంలో దూరం అయిపోయినరు. खुदा से एकांत में समय बिताना, इससे वो दूर हो गए సంఘానికి हैं। రావడంలో దూరం అయిపోయారు. जो कलीसिया में आने से वो दूर हो गए हैं। కాబట్టి इसलिए దేవునితోని గడపడంలో ముఖ్యంగా ప్రాధాన్యతనివ్వండి. खुदा के साथ समय को बिताना, इस बात को सबसे ज्यादा प्रामुख्यता देनी ఎందుకంటే है, దేవుళ్ళ నుంచి నువ్వు తీయబడ్డావు కాబట్టి. क्योंकि तुम खुदा में से निकाले गए हो। దేవుడు నీకు కావాలా? खुदा तुमको ఆయన चाहिए, లేనిది నువ్వు ఉండలేవు. बिना उनके तुम नहीं रह ఆయన सकते हो। ఉన్న జీవితాన్ని మీరు ఒకసారి రుచి చూడండి. एक बार उनके दिए हुए जीवन का आप चक्कर देखो, स्वाद। ఎన్నడూ ఇంకా వదలరు మీరు. आप कभी नहीं उनका साथ छोड़ोगे। ఇచ్చిన तुम పనిలో, ఇచ్చిన పిల్లల్లో, ఇచ్చిన భర్తలో బిజీ అయిపోయారు. दिए हुए काम, दिए हुए नौकरी, बच्चे और पति में तुम जो व्यस्त हो गए కానీ हो। దేవుని పిలుపు ప్రేరేపణలకి లోబడి దేవునితోని గడపండి. लेकिन खुदा की दी हुई बुलाहट, उस प्रेरेपण का कहना मानते हो, तुम खुदा మరి के समय వస్తి बिताओ। రాని वस्ती रानी రాజు जो है, పిలుపుకి పోలే, కిరీటం బోడగొట్టుకుంది. राजा के बुलावे पर वह नहीं गई, उसने वो मुकुट खो दिया। చూడండి ఎస్తేర్ రాణి. देखो एस्तेर रानी, తర్వాత ఎస్తేర్ రాణి చేసుకున్న తర్వాత बाद में एस्तेर रानी को करने के बाद ఎస్తేర్ రాణి ఏం చేసింది? एस्तेर रानी ने क्या किया? తన చెలికత్తలందరితోని अपनी सारी सखियों के साथ ఉపవాసంలో ఉండే, वो उपवास में रही है। ఉపవాసంలో ఉండి वो उपवास में रहकर, రాజు పిలువకున్నా, चाहे राजा ना भी बुलाए, రాజు పిలువకున్నా, राजा ना भी बुलाए, फिर ఆ भी, రోజులలో రాజు और जमाने में राजा రాణి పిలుస్తేనే రావాలా, లేకపోతే రావద్దు. जब राजा रानी को बुलाए तभी वो आए, नहीं तो नहीं आना। రాజు పిలువకున్నా चाहे राजा ना बुलाए फिर भी ఎస్తేర్ రాణి ये एस्तेर रानी ఆ రాజు దగ్గర పోయి నిలబడిందంట. वो राजा के హల్లెలూయా, पास जाकर खड़ी हुई। हालेलुया, హల్లెలూయా. हालेलुया। దేవుడు పిలిచినప్పుడే, ప్రేరేపించినప్పుడే కాదు, जब खुदा तुमको बुलाए वह प्रेरेपण दे तभी नहीं, పరిస్థితులు ప్రార్థన చేసేలాగా చేసినప్పుడే కాదు, जब तुम्हारी परिस्थितियों प्रार्थना कर सके जैसा कराए तब नहीं। ప్రతిదినం ప్రేయర్ పవర్ బిడ్డ దేవుని ముందు నిలబడును గాక, प्रतिदिन प्रेयर पावर का व्यक्ति जो खुदा के सामने आके खड़े हुए, వాక్యంలో నిలబడును గాక, वचन में वो खड़े रहे, వాక్యము చదువును గాక, वचन को वे पढ़े, ప్రతిదినము దేవునితో ఉండును గాక, प्रतिदिन वो प्रभु के साथ रहे, ప్రార్థనలో ఉండును గాక. प्रार्थना में वे रहे। హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధనలో ఉండును గాక. हालेलुया, हालेलुया। ऐसी प्रार्थना में ప్రతిదినము रहे। ఎస్తేర్ రాణి రాజు ముందున్నట్టు ఉండును గాక. जैसे प्रतिदिन एस्तेर रानी राजा के सामने थी, वैसे तुम जो प्रभु के सामने रहो। ఆ రాజు ఓ రాజా, ఎస్తేర్ రాణికి एस्तेर रानी నీ को కడిగింది ఇస్తా అన్నట్టు. तुमने जो मांगा वो मैं दूंगा कहकर, చూడండి ఎస్తేర్ రాణికే కాదు, एस्तेर रानी को ही नहीं, దేశానికి రక్షణ వచ్చిందంట. पूरे హల్లెలూయా. देश को उद्धार मिला है। हालेलुया। ప్రతిదినము నువ్వు దేవుని ముందు నిలబడితే నీకే కాదు, నీ కుటుంబానికి, నీ దేశానికే రక్షణ వచ్చును గాక. प्रतिदिन अगर तुम जो खुदा के सामने खड़े हो तो सिर्फ तुम्हारे लिए नहीं, तुम्हारे पूरे परिवार, तुम्हारे पूरे देश का जो उद्धार मिले। అంతగా నీకు ముఖ్యము దేవుడు సహవాసము. इतना ज्यादा जरूरी है तुम्हारे लिए वो खुदा का सहवास तुम्हारे लिए। హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా। ప్రతిరోజు प्रतिदिन దేవుని ముందు ఎందుకు నిలబడాలంటే, तुम्हें खुदा के सामने किस लिए खड़ा होना है? ఎస్తేర్ రాణి వస్తి రాణిని గుర్తు తెచ్చుకోండి, సరిపోతది. तुम एस्तेर रानी और वस्ती रानी दोनों को याद कर लो, बस हो जाएगा। ఎందుకంటే ఎస్తేర్ అక్క అందరి నోటి మీద ఉంటది పేరు ఇప్పుడు వరకు కూడా. आज के दिन तक भी
भी इस तरह का नाम सबके मुंह ज़बानी होता है, ఈజీగా గుర్తొస్తుంది మీకు. आसानी से याद आ ఈ जाता రోజు है। నేను ఎందుకు ప్రార్థన చేసుకోవాలి, आज के दिन मुझको किस लिए प्रार्थना ఈ करनी రోజు है, వద్దులే आज के दिन रहने दो ना। అన్నప్పుడు ఎస్తేర్ రాణి వస్తి రాణి. तब तुमको याद आए एस्तेर रानी और वस्ती వస్తి रानी। రాణికి ఏమైంది, ఎస్తేర్ రాణికి ఏమైంది? वस्ती रानी के साथ क्या हुआ, एस्तेर रानी के అది साथ क्या हुआ గుర్తొస్తే है, వెంటనే ప్రార్థనలో ఉండి దేవునితో గడుపుతావు నువ్వు. ये హల్లెలూయా. याद आ जाएगा तो तुम तुरंत ही जो प्रार्थना में प्रभु में तुम समय बिताओगे। అయితే గడుపుతూ उस प्रकार से बिताते ఎలా हुए ఉండాలంటే, कैसे रहना है, గడపడం అంటే ఎలా ఉండాలంటే, ताना समय इसका अर्थ क्या है। మొదటి కొరింథీ पहला कुरिन्थियों की 3వ पुस्तक అధ్యాయం 12వ వచనం. 3रा अध्याय 12 वचन। చూడండి, దేవుని బిడ్డల గురించి మాట్లాడుతున్నాం ఈ రోజు. देखो आज के दिन खुदा की संतानों के विषय में మొదటి हम कहते కొరింథీ हैं। 3వ అధ్యాయం 12వ వచనంలో, पहला कुरिन्थी 3रा अध्याय 12 वचन। 1 కొరింథియన్ 3rd chapter 12th verse. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని వాని పని ఎట్టిదో దానినే అగ్నియే పరీక్షించును. చాలండి. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। దేవుల్లో ఉండడం అనేది खुदा में रहना माने అగ్నిలో ఉండడము, अग्नि में रहना, అగ్నిలా ఉండడము, अग्नि के जैसे रहना, అగ్నిలా మండడం. अग्नि के जैसे जलते रहना। దేవుల్లో ఉండడము, खुदा में रहना, నువ్వు అగ్నిలా అయిపోతావంట, तुम अग्नि के जैसे बन जाते हो, అగ్నిలా మండుతావంట. अग्नि के जैसे तुम जलते रहते हो। కానీ ఇక్కడ लेकिन यहाँ पे ఇక్కడే మళ్ళీ సాతాను శోధిస్తది. यहीं पर ही शैतान जो शोधित करता है, परीक्षा लेता है। దేవుని బిడ్డలు రెండు రకాలుగా మండుతారు. खुदा के जो संतान होते हैं ना, दो प्रकार से वो जो धड़कते रहते हैं। చాలా మంది మండే వాళ్ళు ఉన్నారు, बहुत से लोग खुदा की अग्नि से जो जलते रहने वाले रहते हैं, కానీ రెండు రకాలుగా మండుతారు. लेकिन दो प्रकार से वो दहकते हैं। ఇక్కడ 6 విషయాలు, यहाँ पर 6 बातें, 6 వస్తువులను 6 वस्तुएं ఈ వచనంలో సూచించిండ్రు. इस जो है उद्धार को सूचित करते हैं। మొట్టమొదటిది सबसे पहला బంగారము, सोना, వెండి, चांदी వెలగల రాళ్ళు. और जो कीमती जो है पत्थर। నువ్వు అగ్నిలో ఎలా మండాలో ఈ రోజు నేను చెప్తున్నాను. तुम्हें अग्नि में किस तरह से जलते रहना है, इसको मैं बताता हूँ। నా వెనకాల వాళ్ళకండి అందరూ. मेरे साथ दोहराइएगा, బంగారము, मेरे साथ कहिए कि सोना, वेंडी, चांदी వెలగల రాళ్ళు, और जो है मूल्यवान पत्थर, స్టోన్స్, పర్ల్స్. जो है मोतिया। కాబట్టి బంగారము, వెండి, వెలగల రాళ్ళు ఒకటి. सोना, चांदी और जो मूल्यवान पत्थर। నువ్వు దేవునితో గడిపేటప్పుడు ఎలా ఉండాలో చెప్తున్నా. जब खुदा में तुम रहते, किस प्रकार से तुमको रहना है। దేవునితో గడిపేటప్పుడు నువ్వు ఒక అగ్నిలా మండుతా ఉంటావు. जब तुम खुदा में समय बिताते में अग्नि के समान तुम दहकते रहते हो। దేవుని అగ్నితో మండుతా ఉంటావు. जब खुदा की अग्नि के साथ तुम ఆ दहकते అగ్నిలో हो, నువ్వు ఎలా ఉండాలంటే, उस अग्नि में तुमको कैसे रहना है। ఒకరేమో బంగారము, వెండి, వెలగల రాళ్ళలాగా ఉంటారు. एक कहते हैं सोना, चांदी और जो है मूल्यवान पत्थरों समान, రెండవ రకము, और दूसरा प्रकार మళ్ళీ నా వెనకాల పలకండి, फिर मेरे साथ दोहराइएगा, కర్రలాగా, जो लकड़ी के కర్రలు, जैसे लकड़ियां, గడ్డి, घास కోయకాలు. और जो ఈ भूसी, కర్రలు, గడ్డి, కోయకాలు ये जो है घास, लकड़ी और भूसा, అగ్నిలో మండినాయి అనుకో, वो अगर आग में जले तो ఏమైతది? क्या होता है, ఖాళీ. जलकर। క్రైస్తవులు ఈ రకము కూడా మండుతా ఉన్నారు. ईसाइयां भी इस प्रकार से भी वो दहकते हैं। దేవుని బిడ్డలు దేవుని సంఘములో దేవుల్లో ప్రతిదినము ప్రార్థనలో ఉంటున్నారు, కానీ खुदा के लोग खुदा में प्रतिदिन में वो प्रार्थना में तो रहते जरूर, కర్రల్లాగా, గడ్డిలాగా మండుతా ఉన్నారు. लेकिन वो जो लकड़ी को जैसे घास के जैसे जलते हैं। వాళ్ళు ఏమైతున్నారంటే, ये क्या होते हैं, ఒక పరిస్థితి, ఒక నిరాశ రాగానే एक परिस्थिति, एक निराशा के మాడి आगे మసైపోతున్నారు. वे जल के खाक हो जाते हैं। బూడిద మిగులుతుంది, वो जो राख ही बचता है, ఒక బూడిదలాగా అయిపోతున్నారు. వాళ్ళు एक राख के जैसे वो हो जाते పనికి हैं, రాకుండా అయిపోతున్నారు. किसी काम में नहीं आने वाले जैसे बन రెండో जाते రకం हैं। ఉన్నారు, वो दूसरे प्रकार के ऐसे రెండో लोग, రకం ఉన్నారు. ऐसे दूसरे ऐसे प्रकार के लोग हैं, బంగారము, వెండి, నాణ్యపు రాళ్ళగా మండుతా ఉన్నారు. चाहे सोना, चांदी और जो मूल्यवान पत्थरों समान वो వాళ్ళు जलते रहते ఎన్ని हैं। శ్రమలు వచ్చినా, चाहे कितनी श्रम हमारे ఎన్ని दुख आवे, సమస్యలు వచ్చినా, कितनी भी समस्या నేను आवे, ప్రార్థన మానను. मैं प्रार्थना नहीं ప్రతిరోజు छोड़ूंगा। దేవుని ముందు నిలబడాలి నేను प्रतिदिन मुझको खुदा के అని सामने खड़े होना ప్రతిరోజు है। ప్రార్థన చేస్తూ మండుతూ कि प्रतिदिन प्रार्थना करते हुए उस अग्नि के साथ బంగారాన్ని दहकते हैं। కాల్చినప్పుడు जब उन्हें जलाया जाता है, ఇంకా ఎట్ట శ్రేష్టంగా నూతన రూపంతోని బలంగా దగదగ కనిపిస్తుందో అట్లా దేవుని బిడ్డలు దగదగ మెరుస్తున్నారంట. जैसे హల్లెలూయా. सोना जो आग में तप के जो श्रेष्ठ बनता है, उसी प्रकार से वह जो उस आग में तप के जल के और सर्वश्रेष्ठ खुदा की संतान के तौर पे और चमकते हुए वो बनते हैं। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఓ బంగారమా, हे सोना, ఈ రోజు దేవుణ్ణి కవిలివేస్తుండు. आज హల్లెలూయా. खुदा तुमको
वैसी जो है कीमत को హల్లెలూయా देता है। हालेलुया। ఓ వెండి నాణ్యపు రాళ్ళు అని దేవుడు నీకు విలువనిస్తాడు हे హల్లెలూయా चांदी मूल्यवान पत्थर ऐसी जो है अहमियत खुदा तुमको సమస్యలు देता है। వచ్చినప్పుడు जब समस्या आती है ఇంకా మండు ప్రార్థనలో और प्रार्थना में दहकते जाओ तुम, ఎందుకనంటే నువ్వు బంగారం అని మర్చిపోకు क्योंकि तुम ये सोना हो इस बात को मत भूलो तुम। శోధనలు వచ్చినప్పుడు जब शोधन में परीक्षा నిరాశపడకు में निराश मत हो ఇంకా దేవుని సన్నిధికి వెళ్ళు तुम, और तुम खुदा की शरण में जाओ, చమకాయిస్తావు నువ్వు तुम హల్లెలూయా और चमकते रहोगे, వెలుగుతావు లోకంలో तुम హల్లెలూయా चमकते रहोगे दुनिया में। క్రిస్మస్ వస్తున్నది क्रिसमस आ ఈ रहा है, ప్రతి బంగారము వెండి నాణ్యపు రాళ్ళు जय हर एक ये सोना चांदी मूल्यवान ప్రేయర్ पत्थर పవర్ అంతా కూడా पूरा प्रेयर पावर ఒక స్టార్ లాగా షైన్ అవును గాక एक सितारे के जैसा वो चमकता रहे। హల్లెలూయా हालेलुया, హల్లెలూయా हालेलुया, హల్లెలూయా हालेलुया। క్రైస్తవత్వము जय मसीह ईसाई సంఘము कलीसिया చాలా పెద్దగా ఉన్నది बहुत ही बड़ी है। సంఘము దేవుని దయ వల్ల మంచి సంఘం కట్టించిండు जय खुदा का अनुग्रह है, खुदा ने अच्छी कलीसिया बनवाया है। రోజు సండే రోజు ఇక్కడ వేల మంది వస్తున్నారు जय रविवार के दिन कई हजारों लोग यहाँ आ रहे हैं। క్రైస్తవత్వం ఎట్లుందో చెప్తా जय ईसाई जो होते हैं वो कैसा होता है, కొన్ని వేల మంది వస్తున్నారు ఇక్కడికి हजारों लोग आ रहे हैं यहाँ, మండుతా ఉన్నారు वे दहकते जा ఆ रहे हैं। మంటలో విడుదల స్వస్థతలు పొందుకుంటున్నారు उस जो है दहकने में उस अग्नि में वे जो छुटकारा जो पा रहे हैं, ఆత్మీయంగా चढ़ाई బలపడతా पा रहे ఉన్నారు। हैं। जय आत्मिक रूप से वो और जो जलते जा रहे మండి हैं, మండి మండి दहकते हुए वो కొందరు ఏమంటున్నారంటే थोड़े क्या कहते हैं, నేను బంగారము లెక్క చిన్న బంగారం కదా मैं तो सोना हूं ना, छोटा सा ही सोना हूं ना, బంగారము కదా सोना हूं ना मैं, చిన్నగున్నా అని అనుకుంటున్నారు छोटा सा ही वो समझते हैं, చిన్నగున్నా छोटा सा हूं ఎవరికి मैं, కనిపించట్లేను किसको मैं दिखाई नहीं दे रहा అన్న हूं, నేను ఇక్కడ చేసిన పని लेकिन यहाँ पर जो मैंने काम किया हूं, ఎవరికి కనిపిస్తలేదన్నా किसको नहीं दिख रहा है ఇక్కడ अन्ना? చేసిన ప్రార్థన यहाँ पर की हुई प्रार्थना ఎవ్వరు గుర్తిస్తలేరన్నా कोई नहीं पहचानता उसको, ఎవ్వరు నన్ను చూడట్లేరన్నా कोई मुझको नहीं देख रहा है अन्ना। అవునమ్మా हाँ, బంగారం అనేది सोना जो होता है పెద్ద బిల్డింగ్ లో పెట్టుకుంటావా పెట్టుకునేటోళ్ళు ఉన్నారేమో మరి కానీ ऐसे एको मटको। ऐसे होंगे लोग जो बड़ी बड़ी बिल्डिंगों में रख लेते లేదా होंगे, పెద్ద లారీలలో తెస్తారా लेकिन बहुत बार अगर कर लाते हो क्या, తెచ్చేటోళ్ళు ఉన్నారు కానీ लाने वाले तो है। సాధారణంగా చెప్తున్నా साधारण तौर पे లారీలలో దేరే ఎక్కువ మటుకు బంగారం सोना तो जो किसी लॉरी में तो जो डाल कर तो नहीं పెద్ద लाएंगे, బిల్డింగ్లు నింపారు या बड़ी बड़ी बिल्डिंगों में तो नहीं भरा जाता है। బంగారం ఏడ పెట్టుకుంటారు सोने को कहाँ रखते हैं, మన దగ్గర ఉన్న చిన్న బంగారం రింగ్ जब हमारे पास छोटा सा सोना हो तो ఎక్కడ ఉంటది कहाँ पर रखा होता है, చేతి మీద లేకపోతే हाथ पे हो या మన పర్సులో हमारी पर्स में, ఇంకొక చిన్న పర్సులో उसके और छोटे से पर्स में, దాంట్లో ఒక చిన్న డబ్బాలో उसमें एक छोटे से डिब्बे में ఆ చిన్న ఉంగరాన్ని పెట్టుకుంటారు उस छोटी सी अंगूठी को रखते हो। హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఎవ్వరికి కనిపిస్తలేవు అనుకుంటున్నావు तुम सोच रहे हो तुम किसी को दिखाई नहीं दे रहे కానీ हो, దేవుడు అంటున్నాడు लेकिन खुदा ये నీ कहता है బంగారపు ఉంగరాన్ని నువ్వు ఎలా దాచుకుంటావు जैसे सोने की अंगूठी को जैसे तुम నువ్వు छुपाते నాకు हो, బంగారాన్ని నేను నీకు ఇక్కడ నా అగ్నిలో నిన్ను దాచుకున్నా అంటున్నాడు तुम హల్లెలూయా मेरे लिए वो सोना हो, मैं तुम्हें अपनी अग्नि में उस प्रकार से छिपाए रखता हूँ। हालेलुया। हालेलुया। ఈ చర్చ్ పెద్దగా ఉండొచ్చు ये कलीसिया बड़ी होगी, కానీ నువ్వు దాంట్లో ఒక బంగారం అని మర్చిపోకు लेकिन तुम ये मत भूलो कि तुम उसमें एक सोना దేవుడికి होकर, పెట్టుకున్న బంగారం దాచిపెట్టుకున్న బంగారం అని మరవకు तुम खुदा का वो छिपाए वो सोना हो, यहाँ पर इस बात को तुम मत भूलो। హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. ఈ చర్చ్ ఇంత పెద్దగా దేవుని దయ వల్ల కట్టించింది కదా जय खुदा ने इतना बड़ा चर्च कलीसिया बनवाया है దేవునికి ना, థాంక్స్ खुदा को धन्यवाद। మరి ఇంత పెద్ద చర్చ్ ఖరీదుగా ఉంటదా जय इतना बड़ा चर्च ये खरीद होगा क्या, లేకపోతే नहीं तो ఈ డబ్బంతా బంగారం ఖరీదు ఉంటదా इतने बड़े चर्च की कीमत ज्यादा होगी, नहीं तो इस डिब्बे भरकर जो है सोने की कीमत ज्यादा होगी। ఈ డబ్బంతా బంగారమే ये डिब्बा भरा जो है सोने का, ఖరీదు ఉంటది उसी की कीमत सबसे కాబట్టి ज्यादा ఇంత పెద్ద होगी। చర్చ్ అన్న इतना बड़ा चर्च है अन्ना, మాకు हमारे సామన కుటుంబానికి सामना के परिवार ఈ के लिए గోడలు ఇంత పెద్ద చర్చ్ ये जो दीवारें इतना లేదా बड़ा चर्च, దేవునికి लेकिन खुदा के लिए ఈ గోడలు ఇంత పెద్ద చర్చ్ ये दीवारें इतना बड़ा चर्च, దీనికన్నా ముఖ్యమైనది इससे भी जरूरी ఒక చిన్న బంగారంగా ఉన్న నీవు దేవుడికి గాని మాకు గాని ముఖ్యమండి హల్లెలూయా तुम जो छोटे से सोने के जैसे, तो तुम खुदा के लिए और हमारे लिए सबसे जरूरी हो। అది నీ हालेलुया। విలువ మాకు ये तुम्हारी అది कीमत మన है, విలువ దేవునికి खुदा की नजरों में तुम्हारी कीमत वो है, हमारी ఎందుకంటే नजरों में, దీనికన్నా ఎక్కువ ఖరీదు నువ్వు क्योंकि इन सारी चीजों से भी बड़े कीमती ఈ तुम हो, గోడల కన్నా ఎక్కువ ఖరీదు నువ్వు इन दीवारों से भी ज्यादा कीमती ఈ तुम हो, గోడల కన్నా ఎక్కువ విలువైనది నువ్వు మాకు जय इन दीवारों से भी ज्यादा कीमती तुम हो हमारे लिए। దేవుడు అంటా ఉన్నాడు खुदा హల్లెలూయా ये कहता है हालेलुया, హల్లెలూయా हालेलुया, హల్లెలూయా हालेलुया। మరి బంగారము కదా सोना जो है నేను కనిపించట్లేనన్నా जब मैं ये करके नहीं दे सकता हूँ, అని అంటా ఉన్నారు ऐसा कहते हैं। అంటా ఉంటే ऐसा कहने पर వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే मैं उनसे ये कहता हूँ, అవును ఇక్కడ శామన్న గాని నేను గాని కనిపిస్తుంటే అక్క కనిపిస్తున్నది
यहाँ पर सैमन ब्रैनम और मोनिका सिस्टर ये दिखते हैं। హల్లెలూయా. हालेलुया। కానీ लेकिन మేము అక్కడ ఉన్నామన్నా, हम वहां पर మేము हैं, కనిపించట్లేమనంటే जब वो क्या कहते हैं कि ఇక్కడ చాలా మంది పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు, यहाँ पर बहुत से हैं सेवकाई परिचर्या करने वाले, పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు. परिचर्या सेवकाई करने वाले। ముఖ్యంగా వాళ్ళ కొరకు దేవుడు मुख्य तौर पर उनके लिए खुदा ఏమంటా ఉన్నాడంటే क्या कहता है, ఏమంటా ఉన్నాడంటే क्या कहता है, ఇక్కడ ఎంతో మంది పరిచర్య చేస్తారు. यहाँ पर बहुत से लोग सेवकाई करते हैं, చాలా సంఘాలు ఉన్నాయి, बहुत सी कलीसियाएं हैं లక్షలు కోట్లు ఇచ్చి जो लाखों करोड़ों వాళ్ళ देकर సంఘాలలో పని చేస్తా ఉన్నారు. वे जो उनकी कलीसियाओं में वे काम करते हैं। కానీ लेकिन ప్రేయర్ పవర్ లో प्रेयर पावर में ఎంతో మంది कितने ही सारे लोग మేము చెప్పకుండానే हमारे बोलने बगैर చిన్న చిన్న పరిచర్యలు మొదలుకొని छोटी छोटी सेवकाई से शुरू ప్రతి करते हुए పరిచర్య దేవునికి చేస్తున్నారు. हर హల్లెలూయా. एक प्रकार की सेवकाई वो खुदा के लिए करते हैं, ఉచితంగా చేస్తున్నారు. హల్లెలూయా. मुफ्त में वो करते हैं। చెప్పకుండా हालेलुया। చేస్తున్నారు. बिना హల్లెలూయా. बोले वो करते हैं। हालेलुया। వాళ్ళతో ఒకటే ఒక ఉదాహరణ మాట్లాడుతున్నా. उनसे मैं एक ही एक जो उदाहरण कहता हूँ, ప్రతి ఒక్కరికి ఒక గుండె ఉంది కదా. हर एक का एक दिल है ना, ఏమమ్మా మీ గుండె ఉంది కదా, तुम्हारा दिल है ना, హృదయం ఉంది కదా, तुम्हारा हृदय है ना, హృదయం డగ్ 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 కొట్టుకుంటుంది కదా, तुम्हारा दिल जो दग दग करके धड़क रहा है, లబ్ డబ్ కొట్టుకుంటుంది కదా. लब दब करके धड़क रहा है ना, ఈ గుండె ఇంపార్టెంటా, तुम्हारे लिए ये दिल जरूरी है, నీకున్న కనుబొమ్మ ఇంపార్టెంటా? नहीं तो तुम्हारी आंखों की ये पुतली जरूरी है। ఈ రోజు నీ గుండె తీసేస్తా, आज के दिन నీ तुम्हारे గుండె दिल को కావాలా निकाल నీ दूंगा। కనుబొమ్మ కావాలా అంటే నువ్వేమనుకుంటావు? तुमको अगर कहा जाए कि तुम्हारा दिल तुमको चाहिए, तुम्हारी आंख चाहिए तुमको, तो तुम क्या चुनोगे? గుండెని అనుకుంటారు, तुम दिल ही వెంటనే चुनोगे, ఇది ట్రిమ్ చేసేస్తారు. जल्दी तुम जल्दी से ट्रिम करके निकाल दोगे। హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ నీ గుండె అన్నది అనుకో, अगर आपका दिल को कहा दो, నేను గుండెని, जब मैं दिल हूँ, నువ్వు అంటున్నావు నేనే ముఖ్యము, तुम कहते हो कि मैं ही जरूरी हूँ, నువ్వు అంటున్నావు నేనే ముఖ్యము, तुम कहते हो कि मैं ही जरूरी हूँ, నేను లేకపోతే బాడీ అంతా చచ్చిపోతుంది అంటున్నావు. जब मैं नहीं रहूंगा तो पूरा शरीर मर जाएगा कहते అయితే हो। నన్ను గుండె ఇక్కడికి వెళ్ళి मेरा ये जो दिल कहेगा कि तुम ये यहाँ से निकालो, ఈడికి వెళ్ళి తీసి నాకు ఈడ పెట్టు కనుబొమ్మ దగ్గర అంటే, जय यहाँ से निकाल के जो मेरी आंखों के पास यहाँ रख रही हो कहा जाए तो, ఈ కనుబొమ్మ దేనికి పనికి రాదు, అది ముందుంది కనిపిస్తుంది అందరికి. जय ये जो आंख का जो चीज है वो किसी को दिखाई नहीं, सब काम में नहीं आएगा, वो सबको दिख रहा है, కానీ నేను ఇంత పని చేస్తున్నా, लेकिन मैं इतना काम करता हूँ, శరీరం కొరకు ఇంత పని చేస్తున్నా, पूरे शरीर के लिए इतना काम कर रहा हूँ, అట్లాంటి ఈ పనిమంతుని ऐसा काम करने वाला मैं जो दिल हूँ తీసి కన్ను ప్లేస్ లో పెట్టంటే निकाल के उसके आंख की जगह रखने को कहा जाए तो, ఏమైతుంది? తీసి పెడితే निकाल के वहां रखा जाएगा तो क्या होगा? పై నుంచి కింది వరకు అన్ని అవయాలు ऊपर से लेकर नीचे तक सारे अंग చచ్చిపోతాయి. मर जाएंगे। కాబట్టి పరిచర్య చేసేవాళ్ళు, इसलिए जो सेवकाई ఈ करने वाले, సంఘము కొరకు ప్రార్థన इस చేసేవాళ్ళు, कलीसिया के लिए प्रार्थना करने దేవుడు वाले, అంటున్నాడు నేను ఒక బంగారముతోని, खुदा कहते हैं कि तुमको एक सोने के जैसा, ఒక గుండెతోని, एक जो दिल के ఒక जैसे, హృదయముతోని నిన్ను నేను పోలుస్తున్నా. एक दिल से एक जो है मैं तुम्हारी నీవు तुलना करता అనుకున్న हूँ। నీవు నిన్ను నేను పెట్టిన స్థానములో मैंने तुमको जिस स्थान में रखा हो, ఎవరెవరైతే ఈ పెట్టిన స్థానాలలో ప్రేయర్ పవర్ లో ఉన్నారో जिस जिस स्थान में जो प्रेयर पावर में जो रखे गए लोग వాళ్ళందరూ हैं, కూడా वो सब भी ప్రేయర్ పవర్ కి గుండెకాయలంట. హల్లెలూయా. प्रेयर पावर के लिए वो दिल है। హల్లెలూయా. हालेलुया। నీ వల్లనే, నీ ప్రార్థన వల్లనే, तुम्हारे द्वारा, तुम्हारी నీ प्रार्थना के పరిచర్య द्वारा, వల్లనే, तुम्हारी सेवकाई के द्वारा ही, నీ యొక్క సేవ జీవితం వల్లనే तुम्हारे सेवा जीवन के దేవుడు कारण ही ఇక్కడ ఇంత మంది ఆత్మలను రక్షిస్తున్నాడు. खुदा హల్లెలూయా. यहाँ पे इतनी सारी आत्माओं को उद्धार के लिए करा रहा కనిపించడానికి है। మేము కన్నుబొమ్మలాగా కన్నుల్లాగా ముందుండొచ్చు, हम जो लोगों को दिखाई देने के लिए आंख के समान यहाँ కానీ होंगे, నువ్వు ప్రేయర్ పవర్ కి గుండెకాయ అంట. लेकिन హల్లెలూయా. तुम जो हो प्रेयर पावर का दिल యు हो, ఆర్ ద హార్ట్ ఆఫ్ ప్రేయర్ పవర్. तुम जो प्रेयर पावर का दिल हो। హల్లెలూయా. हालेलुया। దేవుడు అట్లా నిన్ను చూస్తూ ఉన్నాడు. खुदा तुम्हें उस प्रकार से देखता है, కాబట్టి इसलिए సంఘం ఎందుకు అని సాతాను శోధిస్తూ ఉంటది, हमेशा कलीसिया को जो शैतान शोधित व परीक्षा ప్రార్థన लेता ఎందుకు है, అని శోధిస్తూ ఉంటది. प्रार्थना क्यों कहकर वो तुमको నువ్వు చేసే शोधित करता ప్రార్థన है। तुम जो प्रार्थना నీ करते ఇంటి हो, వాళ్ళకి కనిపించకపోవచ్చు, तुम्हारे घर के लोगों को दिखाई ना देता होगा, కానీ నువ్వు చేసే ప్రార్థన लेकिन तुम्हारी की हुई నీ प्रार्थना భర్తకి, నీ భార్యకి, నీ పిల్లలకి గుండె చప్పుడుగా ఉంటదంట. तुम्हारे హల్లెలూయా. पति, तुम्हारी पत्नी, तुम्हारे बच्चों के लिए उनके दिल की जो धड़कन होती है, నీ ఇంటిలో జీవంగా ఉంటదంట. तुम्हारे घर में वो जीवन होता है, वो నీ प्रार्थना। గుండె కనిపించినట్టు जैसे ये दिल నీ दिखाई नहीं ప్రార్థన देता है, కనిపించదు, उसी प्रकार से तुम्हारी प्रार्थना नहीं दिखाई నీ देती है, ప్రార్థన కనిపించదు, तुम्हारी प्रार्थना नहीं दिखाई కానీ देती నీ है, ప్రార్థనని लेकिन तुम्हारी నేను ఎన్నో प्रार्थना ही, కుటుంబాలను దర్శిస్తూ ఉంటాము. जब हम जो कई लोगों को जाकर तुम्हें देखते స్టేజ్ हैं, మీద వాక్యం చెప్పి దిగిపోయే సేవకులం కాదు, हम जो स्टेज पर वचन कहकर जो उतर ఎన్నో जाने वाले सेवक కుటుంబాలను नहीं, దర్శిస్తూ ఉన్నాము. कई परिवारों में हम जाते हुए ఎంతో दर्शन देते మంది हैं, స్త్రీలని, ఎంతో మంది భర్తలను చూసినాను. कितनी सारी स्त्रियां, कितने सारे వాళ్ళ पतियों को देखा ప్రార్థన है, వల్ల उनकी प्रार्थना వాళ్ళ के कारण కుటుంబాలు బ్రతుకుతూ క్షేమంగా అభివృద్ధి పొందుతూ ఉన్నాయి. उनके परिवार जीत
देखते हुए जो है कुशल और जो है अभिवृद्धि पा रहे हैं, నీ యవన పిల్లలకి కనిపించదు. जो है कौन उनके बच्चों को नहीं दिखता है, లోకంలో రకరకాల పాపముతోని కళ్ళు మూసుకొని ఉంటారు. जो विभिन्न प्रकार के दुनिया के पाप के कारण उनकी आंखें నీ बंद रहती భర్తకు है, కనిపించదు. तुम्हारे पति को नहीं दिखाई देता है। అంతెందుకండి ఈ సంఘంలో ఈ రోజు నువ్వు ఉన్నావంటే उतना ही नहीं, आज के दिन यहाँ तुम इस कलीसिया में हो, నీ గురించి ఇక్కడ ఇంకొక సిస్టర్ బ్రదర్ ప్రార్థన చేస్తున్నారు. तुम्हारे लिए यहाँ पर एक सिस्टर एक ब्रदर प्रार्थना कर रहे నీకు हैं, తెలియకుండానే ప్రార్థనలు అవుతున్నాయి. तुम नहीं जानते तुम्हारे लिए प्रार्थना हो रही है, ప్రతిరోజు ఇక్కడ ప్రార్థనలు అవుతున్నాయి. यहाँ पर प्रतिदिन प्रार्थना हो रही है, మా కుటుంబము మీ గురించి ప్రార్థన చేస్తూ ఉంటది. हमारा परिवार आपके लिए प्रार्थना करता रहता మీరందరూ है, మా కుటుంబం గురించి ప్రార్థన आप చేస్తున్నారు. सब हमारे परिवार के लिए प्रार्थना कर रहे ఇవన్నీ हो, కనిపించవు ये सब कुछ दिखाई नहीं కాబట్టి देता, వారికి విలువనివ్వరు. इन सारी बातों का अहमियत नहीं देते కానీ हम, మాకు తెలుసు, लेकिन हम ये जानते ఎందుకంటే हैं, మేము ఆత్మీయ జీవితంతో చూస్తూ ఉంటాము. क्योंकि हम जो आत्मिक जीवन के जरिए देखते అందుకే हैं, మాకు ప్రతి ఆత్మ యొక్క విలువ इसलिए हम जो हर एक आत्मा की ఒక कीमत గుండె చప్పుడుతోని సమానంగా చూస్తూ ఉంటాం. एक एक హల్లెలూయా. व्यक्ति एक एक आत्मा जो एक एक दिल की धड़कन के समान है, हम उस नजरिए से देखते हैं उनको, కాబట్టి కనిపించని ప్రార్థన ఉంటది. दिखाई ना देने वाली प्रार्थना అది होती है, దేవునితోని నీ సావాసం పెరుగుతది. उसके कारण तुम्हारा खुदा के साथ का वो सहवास बढ़ता है, ఆశీర్వాదం వస్తది, आशीष मिलती है, విడుదల వస్తది, छुटकारा मिलता है, కార్యాలు జరుగుతాయి. और कार्य होते हैं, కనిపించని ప్రార్థన ద్వారానే. दिखाई ना देने वाली प्रार्थनाओं के जरिए ही। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। తర్వాత చివరిగా अंत में हम ये देखते हैं, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, तुम प्रार्थना कर रहे हो, కానీ నువ్వు ఫలించాలంటే लेकिन अगर तुम्हें फलवंत होना है तो కొలస్సీయులకు రాసిన పత్రిక कुलुस्सियों की पुस्तक 1వ అధ్యాయం 10వ వచనం. पहला अध्याय 10वां वचन, కొలస్సియన్స్ ఫస్ట్ చాప్టర్ 10th వర్స్. ఆయన చిత్తంను పూర్ణంగా గ్రహించిన వారిని ప్రతి సత్కార్యంలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు చాలండి. ఆయన చిత్తమును గ్రహించాలా. उनकी इच्छा को तुमको ग्रहण करना ఇలా है। ప్రార్థన చేసే వాళ్ళు ऐसी प्रार्थना करने वाले తొందరపడి वो जल्दबाजी करके పనిలకి పరిగెట్టడం కాదు, वो दौड़ना ऐसा नहीं, తొందరపడి పనులు చేయడం కాదు, जल्दबाजी करके कामों को करना नहीं, తొందరపడి సేవ చేయడం కాదు. जल्दबाजी करके जो है सेवा करना ఫస్ట్ नहीं, ఆయన చిత్తాన్ని గ్రహించాలా. पहले उनकी इच्छा को ग्रहण करना అంటే है। వాక్ ఇన్ ద లార్డ్ అంటే దేవుని బయట జీవించే జీవితము तुम्हारा जो जीवन तुम बाहर जीते हो దేవునికి వాక్యానుసారంగా ఉండాలా. वो खुदा के वचन के अनुसार నీ होना మాట్లాడే चाहिए, మాట తీరు, तुम्हारे बात करने का నీ तरीका, భార్యని ప్రేమించే తీరు, నీ భర్తని ప్రేమించే తీరు, तुम्हारी पत्नी से प्रेम करने का, तुम्हारे पति से प्रेम करने का నీ तरीका, పిల్లల్ని పెంచే తీరు, तुम्हारे बच्चों को पालने का तरीका, నీ తీరు तुम्हारा अपना तरीका వాక్యానుసారంగా ఉండాలా. वो वचन के अनुसार रहना। ప్రతిరోజు సొంత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, प्रतिदिन जो व्यक्तिगत प्रार्थना, पारिवारिक प्रार्थना, कलीसिया की प्रार्थना, ప్రతిరోజు వాక్యం చదువుడు, प्रतिदिन जो वचन को पढ़ना నీతిగా నడువుడు, और धर्मी रहकर चलना, పరిశుద్ధంగా జీవించడం. पवित्र रहकर जीना। కాబట్టి దేవుడు మొట్టమొదటిగా सबसे पहले खुदा నీ పనులంట లేడు, तुम्हारे काम नहीं कहता, నీ ప్రార్థన కూడా కాదు, तुम्हारी प्रार्थना भी नहीं, దేవునితోని నడిచే జీవితం ఉండాల నీకు. तुम्हारा खुदा के साथ चलने वाला जीवन रहना నువ్వు चाहिए। ఎక్కడున్నా యేసు ప్రభులాగా జీవించాలా. तुम जहाँ कहीं भी रहो तुम्हें यीशु के जैसे जीना నీ है, స్నేహితుడు కావచ్చు, चाहे तुम्हारे दोस्तों నీ के बीच బంధువు हो కావచ్చు, या तुम्हारा रिश्तेदार నీలో हो, యేసు ప్రభు చూడాలా. वो तुम में यीशु को देखना। వాక్యములు ఉన్నాయన్ని నీలో ఉన్నాయేంద్రా అని అనాలా. जो वचन में जो कुछ भी वो सब कुछ तुम में है क्या कहकर वो कहना ऐसा तुम्हारे लिए। వాక్ విత్ ద లార్డ్ అంటున్నాడు ఫస్ట్. सबसे पहले ये कहा गया कि तुम उस प्रभु के साथ चलो, అప్పుడు तब దేవుని సంతోషపెడతాయి. खुदा को जो ये सारी बातें खुश करती है। రెండవది और दूसरा, ప్రతి మంచి పనిలో నువ్వు ఫలిస్తావు అని అంటున్నాడు. हर एक अच्छे काम में तुम फलवंत యు होगे విల్ బి कहकर कहा। ఫ్రూట్ఫుల్ ఇన్ ఎవ్రీ గుడ్ వర్క్. तुम हर एक अच्छे काम में फलवंत होंगे, అన్ని పనులలో ఫలింపజేస్తా అనలే దేవుడు. सारे कामों में फलवंत करूंगा कहकर ऐसा नहीं कहता మంచి है। పనులలో, हर एक अच्छे कामों में, మంచి పనులలో. अच्छे कामों में కాబట్టి మొట్టమొదటిగా నువ్వు చేయాల్సింది सबसे पहला काम तुम्हें ये करना దేవుని है చిత్తానుసారంగా నడుచుకున్నాడు. कि तुम जो खुदा की इच्छा अनुसार चलना, రెండవది और दूसरा మంచి పనులు ఎన్నుకోవడం. अच्छे कामों को चुनना। ఎక్కడ పడితే అక్కడ తిరగడం కాదు, जहाँ बोलो वहाँ घूमना नहीं, ఎక్కడ పడితే అక్కడ పోవడం కాదు, जहाँ बोलो वहाँ जाना नहीं, ఎక్కడ పడితే అక్కడ పని చేయడం కాదు, जहाँ बोले वहाँ काम करना ఎవరితో नहीं, పడితే వాళ్ళతో మాట్లాడడం కాదు, जो मिले उनसे बात करना ऐसा ఎవరిని नहीं, పడితే వాళ్ళని పెళ్లి చేసుకోవడం కాదు, जो मिले उनसे शादी कर लेना ऐसा नहीं, ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది చేసుడు కాదు. जब चाहे जहाँ चाहे जैसा चाहे वैसा करना नहीं। మంచి పనులలో నువ్వు ఫలిస్తావు. अच्छे कामों में तुम फलवंत होंगे, మంచి పనులలోనే ఫలిస్తావు నువ్వు. अच्छे कामों में ही तुम फलवंत होंगे। హల్లెలూయా. హల్లెలూయా. ఆ మంచి పనులు నువ్వు ఎప్పుడు చూడగలుగుతావంటే उन अच्छे कामों को तुम कब देख पाओगे
దేవునితోని కరెక్ట్ గా నువ్వు నడిచేటప్పుడు जब तुम खुदा के साथ खुदा में सही चलते हो, ప్రార్థన చేసే వాళ్ళు చూడలేరు, प्रार्थना करे हुए वो नहीं देख सकते। ప్రార్థన చేసి దేవునితో నడిచేవాడే చూడగలుగుతాడు। प्रार्थना करके खुदा के साथ खुदा में चलने वाला ही वो देख सकता है। వాక్యానుసారంగా నడివేవాడే చూడగలుగుతాడు। जो वचन के अनुसार चलते ना वे लोग ही देख सकते हैं। అప్పుడు మంచి పనులు చేయి, तब तुम अच्छे कामों को करो వాటిలో నువ్వు ఫలిస్తావు। और उसमें तुम फलवंत होंगे। నువ్వు ఏ పని పడితే ఆ పని చేసి దేవా నన్ను ఫలించండి కాదు, तुम जो काम मिले वो करके खुदा मुझको इसमें फलवंत करो करने पर नहीं होगा। మంచి పని చేయి, अच्छे कामों को करो। భార్యతో బాగుండు, భర్తతో బాగుండు, पति के साथ अपनी पत्नी के साथ तुम अच्छे से ప్రార్థనలో रहो, ఉండండి। प्रार्थना में तुम रहो। లోక ప్రేమ కాదు, దేవుని ప్రేమలో ఉండండి। खुद दुनिया के प्रेम में नहीं लेकिन खुदा के प्रेम में तुम बने रहो। మీ పిల్లలతోని దేవుని ప్రేమలో ఉండండి, जब तुम अपने बच्चों के साथ खुदा के प्रेम के साथ మరి रहो। పిల్లల తల్లిదండ్రులతోని దేవుని ప్రేమలో ఉండండి। जो बच्चे हैं वो माता पिता के प्रति खुदा के प्रेम के ఆ साथ में रहे। వాక్యానుసారంగా నడవడే మంచి పనులు। उस वचन के अनुसार चलना ही अच्छे काम कहलाते हैं। తర్వాత उसके बाद దేవుని తెలివి మీకు వస్తుందంట। और खुदा का बुद्धि तुमको मिलता है। హల్లెలూయా। హల్లెలూయా। కాబట్టి గుడ్ వర్క్, మంచి పనులు చేయండి, अच्छे कामों को तुम करो దేవుని యొక్క తెలివిని పొందుకోండి। और खुदा की इस बुद्धि को तुम पाओ। కీర్తనలో రాస్తుంటది, वचन संहिता पुस्तक నీ में लिखा है, తెలివి నీ గదులని నిధులతోని నింపుతుందంట। तुम्हारी बुद्धि तुम्हारे कमरों को जय धन से भर देता है। ఇలాంటి మంచి పనుల ద్వారా వచ్చే తెలివి ऐसे अच्छे कामों के द्वारा मिलने वाली నీ बुद्धि గదులు నిధులతోని నింపుతుంది। तुम्हारे कमरों को जय धनों से भर देता है। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా। హల్లెలూయా। కాబట్టి దేవునితోని సహవాసము इसलिए खुदा के साथ का सहवास ముఖ్యము, सबसे जरूरी है। ముఖ్యము। सबसे जरूरी है। నువ్వు సేవ చేస్తుండొచ్చు, तुम सेवा कर रहे ఉద్యోగం होंगे, చేస్తుండొచ్చు, तुम नौकरी कर रहे వ్యాపారం होंगे, చేస్తుండొచ్చు, तुम व्यापार कर रहे స్టూడెంట్ వై होंगे, ఉండొచ్చు, तुम चाहे पढ़ने वाले హౌస్ चाहे వైఫ్ स्टूडेंट होंगे, ఉండొచ్చు, तुम चाहे घर काम करने वाले బాగా हाउस బిజీ वाइफ పర్సన్ వై ఉండొచ్చు, बहुत ही व्यस्त इंसान होंगे, ఎవరైనా ఉండొచ్చు అయ్యా ఈ రోజు నువ్వు, कोई भी होगे आज के दिन में, ఎవరైనా ఉండొచ్చు అమ్మా నువ్వు, तुम कोई भी होगी आज నువ్వు के పెద్ద दिन में, వ్యక్తి ఉండొచ్చు, तुम बड़े होगे व्यक्ति లేదా చిన్న వ్యక్తి या ఉండొచ్చు, छोटे व्यक्ति होगे, పలుకుబడి ఉండొచ్చు లేకపోవచ్చు, तुम्हारा बड़ा नाम जो होगा या ना होगा, ఎవరైనా సరే जो कोई भी हो, నువ్వు ఒక నరుడివి అని గుర్తుపెట్టుకో। तुम इस बात को याद रखो, तुम एक इंसान हो। ఆ నరుడు నారికి उस जो इंसान को దేవుడు అనేది ముఖ్యము। खुदा जो है ना वो దేవుడు जरूरी है। లేని జీవితము సచ్చబడిన జీవితము, बिना खुदा का जीवन एक मरा हुआ जीवन है। ఆ దేవుడున్న జీవితము वो खुदा में जो जीवन है నిన్ను బంగారము కలిగిన విలువ కలిగిన వజ్రంలాగా చేస్తది। तुम्हें सोने के जैसा बहुत ही कीमती जो है बनाता है। वो ఒక గుండె శరీరానికి ఎంత ఇంపార్టెంట్, जैसे दिल जो शरीर के लिए जरूरी है, అట్లా స్థానాలలో నిన్ను పెడతాడు దేవుడు। ऐसे स्थान में प्रभु तुमको रखता నీ है। ద్వారా నువ్వు బతుకుతావు, तुम्हारे द्वारा तुम जियोगे, అవియాలన్నీ బతుకుతాయి, सारे अंग जिएंगे, ఇల్లులు బతుకుతాయి, तुम्हारे घर में वो जिएंगे, సంఘం బతుకుతుంది, कलीसिया నీ जिएगी, ప్రాంతము దేశము బతుకుతుంది। तुम्हारा प्रांत वो देश जिएगा। ఎస్తేర్ ద్వారా దేశం బతికింది, एस्तेर के द्वारा पूरा देश जिया మంచి है, పనులు చేసింది ఆ బిడ్డ। अच्छे काम की है ఆ उन्होंने। యొక్క మహారాణి మంచి పనులు वो చేసింది, महारानी ने अच्छा काम किया దేశం है బతికింది, और पूरा देश ఒక जिया గుండె है। చప్పుడై ఉన్నది ఆమె। वो एक जो दिल की మన धड़कन बनी ఎస్తరక है। మన ప్రేయర్ కొరకు ఒక గుండె చప్పుడుగా ఉండే। हमारे హల్లెలూయా। इसरा का हमारे प्रेयर ఈ पर రోజు दिल కూడా की అదే धड़कन గుండె के जैसे చప్పుడుగా ఉన్నది। है। और హల్లెలూయా। आज के दिन में वो दिल की धड़कन దేవుడి की ఈ जैसी है। వాక్యాన్ని అందరిని దీవించును గాక। खुदा इस वचन को आप सबको बहुत అందరం आशीष చేతులెత్తి दे। దేవుని ఆరాధిద్దాం। హల్లెలూయా, హల్లెలూయా। యేసు ప్రభువా స్తోత్రం। ఓ రస్తబోరో శిఖరిల రమారస్దరో శిరియల రజినాన్। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా। యేసు ప్రభువా, థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్, Thank you Jesus, thank you Jesus, thank you Jesus, థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్, thank you Jesus, 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 thank you Jesus. Hosanna, 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 హోసానా, Hosanna, Hosanna, హోసానా, Hosanna, 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 Hosanna. Hallelujah, 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 hallelujah. Amen, 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 amen. Amen, 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 amen. Amen, 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 amen,
పరిశుద్ర అబ్రహాం ఇస్సాక్ యాకోబుల దేవా, మా దేవా, శామనస్తర కాంటి యొక్క దేవా, మరి ఈరోజు ఒక నూతనంగా మా జీవితంలోకి నువ్వు వచ్చినవయ్యా. మరి ఒక గుండె చప్పుడని మమ్మల్ని కొలుస్తున్నావయ్యా. యేసు ప్రభు ఒక హృదయముగా మమ్మల్ని కొలుస్తున్నావు, ఒక బంగారముగా మమ్మల్ని విలువనిస్తున్నావయ్యా. ఓ రిబారో శఖరిల రోజునాన్ ప్రతి దినమునైనా ఈ బంగారం ముందు నీ ముందు యేసు ప్రభు ఆ అగ్నిలో దగదగ మెరుగుతూ బయటకు వచ్చును గాక, మెరుస్తూ లేవును గాక. ప్రతిదినం ప్రార్థనలో అగ్నిలో యేసు ప్రభు దగదగ నూతన రూపముగానైనా ప్రతిదినము బలంగా ఉండును గాక, నూతన బలముతోని బయటకు వచ్చును గాక, నూతన సంతానముతోని బయటకు వచ్చును గాక, నూతన ఆశీర్వాదంతో బయటకు వచ్చును గాక. ఈ రీతిగా యేసు ప్రభువా, ఈ రీతిగా నూతన స్వస్థత పొందుకొనును గాక. దేవరస్తబోరో శిఖరిల రోజునాన్ నూతన ఆత్మలు పట్టే జాలరుగా ప్రతి బిడ్డను తయారు చేయమని దేవా, ఈ వాక్యానుసారంగా జీవించినైనా ఆ బంగారపు విలువ ప్రతి బిడ్డ పొందుటకు సాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.